అమ్మా అయ్యా ఓయమ్మా రే ఏమైందిరా అలా అయిపోయావు? ఏం లేదురా, మనకు బొజ్జ కనపై వస్తున్నాడు కదా, అందుకని మన కుర్రోళ్ళందరితో కలిసి పందిరేసాం. మంచి పనిగా చేసావు, దానికి ఎందుకు ఇలా అయిపోయావు? మరే అమ్మా, పందిరి కట్టడానికి ఎక్కి దిగేసరికి పెయిన్స్ వచ్చేసారా బాగా. ఆ, ఎక్కి దిగట్టే గుర్తొచ్చింది, నువ్వు చూసావో లేదో, తారకన్న ఫ్యాన్స్ ఒక ఎమ్మెల్యేని ఎక్కి దిగుతున్నారు. అవును, నేను కూడా విన్నా. అయితే అయితే ఏంట్రా, అసలు ఎందుకు అలా అంటున్నారు? అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరిది తప్పో తెలియాలంటే టచ్ చేసి చూడు. టచ్ చేయాలా? ఎవరిని? ఎందుకు? వీడికే కాదు, మీకు కూడా చెప్తున్నా, టచ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ బటన్ని. ఇప్పుడైతే మనం ఈ టాపిక్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. టచ్ చేసేలాగా చెప్పరా బాబు. మరి ఇప్పుడు మా ఊడు అడిగినటువంటి విషయం ఏంట్రా అంటే, సో ఎందుకని ఒక ఎమ్మెల్యేని ఒక హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకని ఈ విధంగా వార్న్ చేస్తున్నారు, ఎంత విధంగా ఖబర్దార్ అని చెప్తున్నారు. ఖబర్దార్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని, అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పేటటువంటి మీనింగ్ వచ్చినటువంటి పదం అనమాట ఖబర్దార్ అంటే. సో ఎందుకని చెప్తున్నారు? సో దీనికి కొంచెం బ్రీఫ్ గా చూద్దాం, ఎందుకంటే కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ దీనికి సంబంధించి క్లారిటీ రావడం కష్టం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ మంత్ అంటే ఈ ఆగస్ట్ 14th జూనియర్ ఎన్టీఆర్ గారిది మల్టీ స్టార్ ఫిల్మ్ అయినటువంటి వార్ 2 అనేది రిలీజ్ కి వచ్చింది. సో రిలీజ్ అయిపోయి ఫ్యూ డేస్ కూడా అయిపోయింది, అండ్ దానికి సంబంధించి టాక్ కాస్త మిక్స్డ్ గా ఉంది. సో ఓవరాల్ గా మనకి ఈ టాపిక్ సినిమాకి సంబంధించింది కాదు కానీ, సో అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి సంబంధించినటువంటి విషయం అనమాట. సో దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపురంలోని రూరల్ ఎమ్మెల్యేగా అయితే ప్రెసెంట్ ఆయన ఎన్నిక అవడం జరిగింది. సో ఇప్పుడు ఆయనకి ఈ వార్ 2 సినిమాకి సంబంధం ఏంటి, అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడాను ఎందుకని ఇంతగా ఫైర్ అయిపోతున్నారు అంటే, టచ్ చేసి చూడు అని చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. సో టచ్ చేసి చూడు అంటే అర్థం ఏంటంటే, సో ఇంకొకసారి కానీ మా జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇతన్ని ఎగ్జాంపుల్ గా పెట్టుకొని చూపించబోతున్నాం అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా? సో ఈ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయన టీడీపీ యువనేత అయినటువంటి సో ఆయన ధనుంజయ్ నాయుడు, సో ఆయనతో ఒక ఫోన్ కాల్ అనేది రీసెంట్ టైమ్స్ లో బయటకు వచ్చింది. సో ఆ ఫోన్ కాల్ లో ఏంటంటే ధనుంజయ్ నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఈ విధంగా వార్ 2 అనేది సినిమా రిలీజ్ కాబోతోంది, సో దీనికి సంబంధించి ఫ్లెక్సింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడుతున్న టైంలో ఈయన ఈ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆడియో కాల్ రికార్డింగ్ లో ఉన్నటువంటి విషయం, సో ఆ సినిమా ఆడదు, సో పదే చెప్పారనమాట, వార్ 2 ఆడదు, వార్ 2 ఆడనివ్వము, అండ్ టికెట్లు షోలు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఆడియో కాల్ లో ఉంది. అండ్ అది ఒక్కటే ఉంటేనే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి, బట్ దాంతో పాటు వినలేనటువంటి బూతులు కూడా ఆ ఆడియో రికార్డింగ్ కాల్ లో ఉండటంతో, అండ్ ఆ రికార్డింగ్ బయటికి రావడంతో ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి మండిపోయిందనే చెప్పాలి. సో నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటికీ నందమూరి అభిమానులు కంటిన్యూగా వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకుని అభిమానిస్తూ వస్తున్నారు. సో అటువంటి ఎన్టీఆర్ గారి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడటం ఆబ్వియస్లీ ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి, చాలా కామన్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారంటే, నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి ఆల్రెడీ మంచి బంధాలు అయితే ఉన్నాయి, బట్ అవి కాస్త చెడిపోయాయని చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ మొత్తం మీద రెండు కూడాను ఒకే చెట్టు నుంచి వచ్చినటువంటి పండ్లు అనమాట. సో అందువల్ల ఏంటంటే మాక్సిమం టీడీపీ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన్ని ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యేనే మాట్లాడడం, అండ్ అందులోనూ చాలా విధమైనటువంటి ఒక వల్గర్ వర్డ్స్ అనేది వాడటం వల్ల చాలా మంది ఆడియో రికార్డ్ విన్న తర్వాత చాలా కోపం వచ్చేసింది వాళ్ళందరికీ. సో ఈ ఆడియో రికార్డ్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఆయన ఎప్పుడు దొరుకుతారా పట్టుకుందాం అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అనేది చూస్తున్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఇక మనం ఇంకో సైడ్ కానీ చూసుకున్నట్లయితే, ఫ్యాన్స్ వర్షన్ ఇదనమాట. సో ఇంకో సైడ్ ఆయన దగ్గుబాటి ప్రసాద్ గారి సైడ్ నుంచి కానీ చూసుకున్నట్లయితే, ఆయన అయితే క్షమాపణ చెప్పేటటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. సో క్షమాపణ చెప్పాడు అంటే, సో ఆయన తప్పు చేసే ఉంటాడు అని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. బట్ ఆయన వర్షన్ లో అది ఎలా ఉంది అంటే, సో నేనైతే ఏం తప్పు చేయలేదు, అసలు ఆ ఆడియో రికార్డ్ అనేది నా వాయిసే కాదు, దాన్ని కట్ చేసి ఏమంటారు, ఒక ఏఐ అంటారు కదా, లైక్ ఆ విధంగా ఒక యాడ్ చేసి క్రియేట్ చేశారు, నా వాయిస్ ని డబ్బింగ్ చెప్పారు అని ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటూ వచ్చి, మరి మీరు ఎందుకు సారీ చెప్పారు, సో తప్పు చేయకపోతే సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా పేరు వచ్చేసింది, సో నేను కూడా ఒక నందమూరి అభిమానినే, నేను యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఒక మంచి అభిమానినే, కానీ నా పేరు తీసుకొచ్చి కావాలంటే నన్ను ఈ విధంగా ఇటువంటి వాటిని ఇరికించాలని చూస్తున్నారు, ఇది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ యొక్క కుట్ర,
సో అందువల్ల నేనైతే అనలేదు. బట్ నా వల్ల ఎవరైతే మా అభిమానులు ఎవరైతే ఉన్నారో, అంటే మా టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మా తారక్ అన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ నా వల్ల హర్ట్ అవుతున్నారు కాబట్టి తప్పు నాది లేకపోయినా సరే నేను సారీ చెప్తున్నాను అని చెప్పి మొత్తం మీద దగ్గుబాటి ప్రసాద్ గారైతే సారీ చెప్పడం జరిగింది. సో ముందు అనటం కరెక్టా కాదా అన్న విషయం మీద క్లారిటీ రాలేదంటే ఆయన ఏమంటున్నారంటే ఇది నా వాయిస్ కాదు అంటున్నారు. బట్ ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలే. ఎందుకంటే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి చాలా క్లాషెస్ అనేవి చాలా మందికి తెలుసు కాబట్టి సో ఇది కావాలని జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి రానికుండా చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే నాకు ఇప్పటికప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ధనుంజయ నాయుడు గారని ఒక ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కాల్లో. సో మరి ఆయన బయటికి తీసుకొస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా అని చాలా మంది యొక్క వాదన కూడా, అంటే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ అయితే బయటికి రాలేదు. సో ఓవరాల్ గా ఈ అనంతపురం రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని తక్కువ చేయడం అండ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఆ ఆడియో రికార్డ్ అనేది బయటికి రావడంతో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా కడుపు మండిపోయింది. సో ప్రెసెంట్ ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల యొక్క డిమాండ్స్ ఏంట్రా అంటే, సో ఆయన సారీ ఒకటి చెప్తే సరిపోదు. సో ఆయన ఏంటంటే టీడీపీ పరిపాలన ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో, సో ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారు. సో ఆయన్ని సస్పెండ్ చేయాలి. సో ఇంకొకసారి ఏ అధికార పార్టీ అయినా సరే లేదంటే ఎవరైనా సరే సో మా అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఈయన్ని చూసి జనాలు నేర్చుకోవాలి. అంటే మిగతా నాయకులందరూ కూడా నేర్చుకోవాలి. సో మిగతా ఎవరైతే గొప్ప బడాబాబులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి మొత్తం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దమ్ముంటే టచ్ చేసి చూడు, ఇంకొకసారి ఇంకెవరైనా సరే ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే భయపడాలి. అదే విధంగా అయితే మొత్తం మీద ఫ్యాన్స్ అందరైతే మాట్లాడుతున్నారు. బట్ దగ్గుబాటి ప్రసాద్ గారి సైడ్ నుంచి అయితే ఆయన ప్రశాంతంగా వచ్చేసారు, మీడియా ముందర కూర్చున్నారు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, సారీ చెప్పేశారు. సో దెబ్బకైంది ఏమంటారు, ఆయన పాత్ర అయిపోయింది అనుకున్నటువంటి టైంలో సో మళ్ళీ మాకు సారీ ఒకటే సరిపోతే ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా రచ్చ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇదనమాట జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. సో ఆ కాల్ రికార్డ్ చేసినప్పుడు మరి ఆయనకి తెలియకుండా జరిగిందా లేదా నిజంగానే ఆయన చెప్పినట్టు ఒక ఫేక్ ఆడియో కాలా అన్న విషయం మనకైతే తెలియదు కానీ బట్ ఓవరాల్ గా ఎక్కడో దగ్గరైతే తప్పైతే జరిగింది. సో ఈ విధంగా ఒక హీరోకి, అంటే ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఒక హీరోకి అండ్ ఆస్కార్ వరకు సినిమాని తీసుకెళ్ళినటువంటి ఒక హీరోని ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ ఎప్పుడు కూడా మనం జడ్జ్ చేయకూడదు. సో వాళ్ళ పర్సనల్ లైఫే. సో వాళ్ళు ఎలా కూడాను వాళ్ళ లైఫ్ లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా తిట్టడం, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని కూడా కలిపి తిట్టడం అనేది కరెక్ట్ గా అనిపించలేదు చాలా మందికి. అండ్ ఇది నార్మల్ గా కూడా కరెక్ట్ కాదు. సో ఇదనమాట జరిగినటువంటి విషయం. సో దగ్గుబాటి ప్రసాద్ గారి మీద టీడీపీ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందని చెప్పి ప్రెసెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంతవరకు ఇప్పటికి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద. ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ చూద్దాం. ప్రెసెంట్ ప్రపంచం ఎన్నో రకాలుగా మారిపోతూ డెవలప్ అయిపోతూ ముఖ్యంగా ఈ ఏఐ అనేటటువంటి వాటిని యూజ్ చేసుకొని చాలా మంది చాలా రకాలుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు, చాలా రకాలుగా ఆడియోలు క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అంటే ఈయన అన్నారనే విషయాలు కాస్త మనం పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఇదే కానీ రిపీట్ అయితే, ఇప్పుడు నాకు నచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి, నేనే వాళ్ళ ఆడియోలో అంటే వాళ్ళ వాయిస్ లో నాతో మాట్లాడేటప్పుడు నేనే మార్ఫింగ్ చేసేటట్టు విధంగా ఏ చాలా క్రియేట్ చేసింది. మనుషులు డైరెక్ట్ గా వీడియోలో క్రియేట్ చేసి పెడుతుంది ఏ, మరి ఆడియోలు చేయలేదా? సో ఇదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది కాదు, ఈ ఇష్యూకి సంబంధించింది కాదు. రేపు ఎప్పుడైనా సరే నాకు ఒక పర్సన్ నచ్చలేదు, సో నా ఏ దగ్గర ఇతను ఆడియో శాంపుల్ కింద ఇచ్చేసి నాకు ఇలాంటి ఒక ఆడియోని క్రియేట్ చేసి పెట్టు అంటే అది ఈజీగా క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే దాని టూల్స్ అంతలా డెవలప్ అయిపోయినాయి. సో ఫ్యూచర్ మొత్తం ఇంతేనా? సో నచ్చని ఎవరైనా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ మీద ఒక ఆడియో కాల్ రిలీజ్ చేసి ఈ విధంగా వాళ్ళ మనోభావాలు, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేసి వాళ్ళకు ఉన్నటువంటి పదవి నుంచి తొలగించేద్దామా? ఇదేనా మన పని అంతా? సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి? ఆల్మోస్ట్ చాలా మంది చేస్తున్నారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అండ్ మాక్సిమం ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాగా పోయి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ యూజ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా తయారైపోయిందంటే ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే కేవలం గొడవ పెట్టుకోవడానికే, ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే కేవలం వార్నింగ్స్ ఇవ్వడానికి అన్న విధంగా తయారైపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు తారకన్న కూడా పెద్ద రియాక్ట్ అవ్వలేదు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణం. సో వాళ్ళు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేంత ఖాళీగా అయితే వాళ్ళు లేరు. వాళ్ళు ఒక సినిమా తర్వాత మరో సినిమా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు డెవలప్మెంట్ ట్రై చేస్తున్నారు. సో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో సో మనందరికి మనోభావాలు ఊరికే దెబ్బతినేస్తున్నాయి. సో ఐ హోప్, నేను ఒక హీరో ఫ్యానే కాబట్టి నాకు తెలుసు ఆ ఎమోషన్ ని చూసి వచ్చాము. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బయట టెక్నాలజీ మారిపోతుంది, మనుషుల మైండ్ సెట్ మారిపోతుంది. సో ఈ టైంలో కాస్త బెటర్ గా థింక్ చేస్తే మనందరి లైఫ్ లో కూడా బాగుపడతాయని నా ఉద్దేశం. సో ఒక వ్యక్తి తప్పు చేశారు, దానికి సారీ చెప్పారు. సో కొన్ని దగ్గర లైట్ తీసుకుంటే మంచిది, లేదు ఇంకా ఆయన పదవి కూడా పోవాలనుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఆపోజిషన్ కి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. సో ఈ వర్షన్ నుంచి ఆలోచించండి.
సో ఇప్పుడు మీరందరూ ఎవరైతే ఒక పార్టీకి అభిమానులు ఉన్నారో, ఈ విషయంలో గాని ఆ పార్టీలు ఇప్పుడు మన చెట్టు కొమ్మని మనమే నరుక్కున్నట్టు, సో మన పార్టీ అభిమానులైనటువంటి మనమే మన చెట్టు కొమ్మని గాని కొట్టేసుకుంటే, అపోజిషన్‌కి గొడ్డలతో పని లేదు. కేవలం మనమే గొడ్డల్లా సరిపోతామని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. సో ఓవరాల్‌గా ఇదనమాట విషయం. సో దగ్గుబాటి ప్రసాద్ గారి వాయిస్ అయితే బయటకొచ్చింది. సో ఆయన 'వార్' సినిమా ఆడదని చెప్పడం, ఆయన ఎన్టీఆర్ గారిని తిట్టడం, ఆ ఆడియో అనేది బయటికి రావటం వల్ల మొత్తం మీద ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిని ప్రెజెంట్ ఆయన పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేసేదాకా వచ్చిందనమాట. సో ఇది మరి ఇంకెంత దూరం వెళ్తుంది? ఇది చిలికి గాలి వల్ల వెళ్తుందా? లేదంటే మొత్తం మీద చిలికిన కవ్వల్లా ఒకే గిన్నెలో ఉండిపోతుందా అనేది మన కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్‌గా మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంట్రా అంటే, మనోభావాలు ఊరికే దెబ్బ తీసుకోబాకండి. సో మన లైఫ్‌లో మనకింకా చాలా పనులున్నాయి. సో వాటి మీద ముందరకెళ్దాం. అండ్ ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం పోలీసు వాళ్ళకే కష్టంగా ఉంది. సో డోంట్ జడ్జ్. ఒక ఆడియో కాల్ వినో, లేదంటే ఒక వీడియో చూసో, వీడియోస్ కూడా నమ్మలేకపోతున్నాం. రీసెంట్ టైమ్స్‌లో ఏఐ చాలా దారుణమైన వీడియోస్ క్రియేట్ చేస్తుంది. లైక్ యానిమల్స్ ఏమంటారు, ఒక టైగర్ పిల్లితో ఆడుకుంటున్నట్టు, ఒక పాము కోడితో ఆడుకున్నట్టు. సో ఈ విధంగా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇందులో ఆల్మోస్ట్ చాలా వరకు నిజం అనుకున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్‌లో కూడాను ఒక డాల్ఫిన్ అనేది ఒక వాళ్ళ ట్రైనర్‌ని తినేసిందని చెప్పి ఒక వీడియో వస్తే, నేను కూడా దీన్ని నమ్మిన వాళ్ళలో ఒకడున్నాననమాట. సో తర్వాత చూసిన ఒక ఏఐ వీడియో అని. లైక్ థింక్ దట్. సో ఏది నిజం, ఏది అబద్ధం అని థింక్ చేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి మాట్లాడడం మంచిది. అండ్ ఒకరి పదవి తొలగించడం వల్ల, లేదంటే వాళ్ళ పదవిని తీసేయడం వల్ల మనకు ఒరిగేదేం లేదు. కేవలం అవతలోడు భయపడతారని మీరు అనుకుంటున్నారే గానీ, బట్ అందులో ఎలాంటి యూజ్ ఉండదని చెప్పడమే నా ఉద్దేశం. సో ఓవరాల్‌గా కాస్త ముందరకెళ్దాం మనం. సో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ గారి అభిమానుల మనోభావాలు దెబ్బతీసినందుకు దగ్గుబాటి ప్రసాద్ గారైతే క్షమాపణ చెప్పారు. సో ఆల్మోస్ట్ సగం మంది ఫ్యాన్స్ కామ్ డౌన్ అయిపోయారు. ఎందుకంటే ఇష్యూని ఎంత ప్రొలాంగ్ చేస్తే అదంత పెద్దదే అవుతుంది గానీ తగ్గడం అనేది ఏమి ఉండదు. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. సో ఇదన్నమాట ప్రెజెంట్ అనంతపురంలో జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అండ్ రూరల్ ఎమ్మెల్యేకి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ. సో దీని మీద మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. దండంరా బాబు, ఈ విషయానికి సంబంధించి చాలా క్లారిటీ వచ్చేసింది. మా వాళ్ళందరూ కూడా చెప్పేసుకొని వచ్చేస్తాను నేను. సరేరా శివ, ఉంటా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.